లోకాన్ సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు లోకాన్ సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు లోకాన్ సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు CCTV ప్రకాశం. మనం ప్రస్తుతం గాన్గాపూర్లో దత్తక్షేత్రంలో శ్రీ నృసింహస్వామి సరస్వతి వారి ఇక్కడ మన గాన్గాపూర్ క్షేత్రంలో ఉన్నాము. అయితే శ్రీ దత్త సాయి మంగా భరద్వాజ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా దాదాపు 2500 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దానిలో భాగంగా మన దత్త సాయి ట్రస్ట్ మెంబర్ గారు మధుసూదన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మనకి అన్నదాన కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలు మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. CCTV వారికి ముందుగా జై సాయి మాస్టర్, జై గురుదేవ దత్త, జై సాయి మాస్టర్, జై గురుదేవ దత్త, జై సాయి మాస్టర్. మన భరద్వాజ్ మాస్టర్ గారు అమ్మగారి ఆశీస్సులతో మేము 2014 నుంచి ఈ యొక్క యాత్రికుల సదుపాయం కోసం భక్తులకు దత్తభిక్ష పెట్టడం ప్రారంభించాము. అప్పటి నుండి దిగ్విజయంగా ఇప్పటివరకు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది అమ్మగారి నాన్నగారి ఆశీస్సులతో. అదేవిధంగా ఇక్కడ వచ్చే యాత్రికులకు సరైన భిక్ష లేకపోవటం, భోజన సదుపాయాలు లేకపోవటం వల్ల ఈ కార్యక్రమాన్ని అమ్మగారి ఆశీస్సులతో మేము ప్రారంభించాము. అయితే ఇక్కడికి వచ్చే యాత్రికులకు మన యొక్క హిందూ భోజనంలాగా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది కనీసం ప్రతి పౌర్ణానికి 2400 పైచిలుక యాత్రికులకు భిక్ష, దత్తభిక్ష అంటే భోజన సదుపాయం ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా 2 సంవత్సరాల నుండి మేము ప్రతి పౌర్ణానికి ముందు గురుచరిత్ర సప్తాహ పారాయణము ప్రారంభించాము. దిగ్విజయంగా నడుస్తున్నది. ఈ సందర్భంగా, ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు 108 మంది భక్తులు, గురుబంధువులు గురుచరిత్ర పారాయణం చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన యాత్రికులకు ఇప్పటివరకు కూడా ఈ యొక్క దత్తభిక్ష ఏర్పాటు చేయడం అయినది. మేము మీరు అనుకోవచ్చు ఫండ్స్ మంచి ఇచ్చాడని. వచ్చే యాత్రికులు తమ తమ శక్తి మేర డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఫండ్స్తోనే మేము ఇది నడుపుతున్నాము. అందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడ భోజన సదుపాయం సరిగా లేనందువలన ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మన శ్రీమంగ భరద్వాజు వారి దత్తక్షేత్రంలో గాన్గాపూర్ క్షేత్రము. మరి ఇక్కడ ఎప్పటి నుంచి మీరు భోజనాలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది? 2014 గురు పౌర్ణమి ముందు నెల నుంచి స్టార్ట్ చేశాం. అంటే ఏ సందర్భంగా మీకు ఇక్కడ భోజనాలు, మీ ట్రస్ట్ ద్వారా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలని మీకు తెలిసింది? వాస్తవంగా మా మాస్టర్ గారు ఇక్రాల్ భరద్వాజ మాస్టర్ గారు నాకు తెలిసినంతలో ఈ యొక్క సంస్కృతంలో వాసుదేవానంద సరస్వతి వారు శిష్యులు గుణవన్ మహారాజు గారు ఇచ్చిన ప్రతిని ఇక్కడ తెలుగులో తర్జుమా చేశారని నాకు తెలిసిన విషయం. అందువలన ఇక్కడ దత్తభిక్ష ప్రతి వ్యక్తి యాత్రికులు 5 ఏళ్లలో చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి వచ్చే మన తెలంగాణ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, మన ఆంధ్ర నుంచి కానీ విశేషమైన భక్తులు ఇక్కడికి దత్త దర్శనానికి, నృసింహ సరస్వతి నిర్గుణ పాదుకులు దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ సరైన సదుపాయం, భోజన వసతి లేనందువల్ల ఇక్కడ యాదృచ్ఛికంగా మొక్కుబడిగా 5 ఏళ్లలో భిక్ష తీసుకున్నా కానీ వాళ్ళ యొక్క ఏ ప్రయాసంతో వచ్చినందుకు సరైన భోజనం కల్పించాలనే ఉద్దేశంతో మా అమ్మగారు ఆశీస్సులతో ప్రారంభించాం. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే భోజనాలు లేక ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది చూసి అమ్మగారు భరద్వాజ మాస్టర్ గారు వాళ్ళ పేరు మీద ఇక్కడ ట్రస్ట్ పేరు మీద మీరు ఓపెన్ చేశారు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది భోజన కార్యక్రమం? 2014 నుంచి. అంటే గురు పౌర్ణమికి, ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి ఈ రోజు గురు పౌర్ణమి రోజు ఏర్పాటు చేశారా, లేకపోతే ప్రతి నెల పౌర్ణమికు సప్తాహ పారాయణ ప్రారంభించి 7 రోజుల ముందు, పౌర్ణమి ముందు తదుపరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అంటే మామూలుగా పౌర్ణమి రోజు ఎంతమంది భోజనం చేస్తారు ఇక్కడ?
2000 నుంచి 2400 మందికి ఏర్పాటు జరుగుద్ది. వస్తారు, ఆనందంతో భుజించి వెళ్తూ ఉంటారు. మరి గురు పౌర్ణమి రోజు కూడా ఇంకా ఎక్కువ మంది కనబడతా ఉన్నారు ఇక్కడ. అయితే చాలామంది మొక్కులు అనుకుని చాలామంది విశేషంగా వచ్చి వాళ్ళు 50 కేజీలు 100 కేజీలు 2 కేజీలు వాళ్ళ భిక్ష ఏర్పాటు చేసి వచ్చే యాత్రికులకు ఏర్పాటు చేయటం అయింది. అంటే మా CCTV వాళ్ళు భోజనాలు చేస్తున్నటువంటి ఈ భక్తులని అడిగినటువంటి క్రమంలో భోజనాలు ఎలాగుంటాయి, ఎలాగుంటది, ఇక్కడ ఏమైనా సదుపాయాలు మీకు ఎలాగున్నాయని అడిగిన క్రమంలో వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. అంటే ఒక సలహా వాళ్ళు అడిగారు. ఏంటంటే భోజనాలు మన శ్రీ మంగా భరద్వాజ మాస్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏ రకంగా అయితే ప్రవచనాలు చెప్తా ప్రజలని భక్తులను ఏ రకంగా ప్రేరేపణ చేస్తూ సన్మార్గంలో నడిపిస్తున్నారో, మరి అలాగే ఈ దత్తక్షేత్రంలో కూడా వాళ్ళు గురు పౌర్ణమి అప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. భోజనాలు కూడా చాలా రుచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా వండుతున్నారు. బాగా ఉంది, మా కడుపు నిండా తృప్తిగా ఉంది. కాకపోతే భక్తులు ఒకటి అడుగుతున్నారు, అంటే గురు పౌర్ణమికే కాకుండా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు షిరిడీలో ఏ రకంగా అయితే ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేసి భక్తులకి భక్తులకి ఏ రకంగా అయితే అన్నదాన కార్యక్రమం జరుగుతుందో, అలాగే ఈ దత్తక్షేత్రంలో కూడా మీరు డైలీ కనీసం ఒక 50 మందికి 100 మంది లోపు భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రజలు అడుగుతున్నారు. మరి మీ సమాధానం? వాస్తవం కూడా మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. వచ్చే 2-3 నెలల్లో ఆ ప్రయత్నం సఫలీకృతం ఉందని ఆశిస్తున్నాము. అదేవిధంగా మాకు కొంచెం ఆర్థికంగా వనరులు కూడిన తర్వాత మా ఎయిమ్ కూడా అమావాస్యకి కూడా సప్తాహపారాయణ ప్రారంభించాలని, మిగిలిన భక్తులు కోరుకున్నట్టుగా 30 రోజులు నిత్యం అన్నదానం చేయాలని మా ట్రస్ట్ ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రధానమైన కర్త శ్రీనివాసరావు గారు. వారు అదే సజెషన్లో అదే మార్గంలో నడుస్తున్నారు. అదేవిధంగా దాన్ని మొబిలైజేషన్ చేస్తున్నాము. అది త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని నేను ఆశిస్తున్నా. ఇప్పుడు మీకు మీ ట్రస్ట్కి సంబంధించి ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు కానీ లేకపోతే గుడి వాళ్ళు కానీ ఏదైనా సహాయ సహకారాలు అందిస్తుంటారా? వాస్తవం చెప్పాలంటే అక్కడ ఉన్న మేము ఒక 6-7 ఏళ్ళ క్రితము మా బావగారు అంటే శ్రీకాంత్ బాబు గారని మాస్టర్ గారు అల్లుడు గారు తంతుకు సేవ చేశారు. ఈ తంతుకు సేవ అనేది కూడా గురు చరిత్రలో ఒక ఘట్టం. దగ్గర 10-30 లక్షలు ఖర్చు పెట్టి తంతుకు సేవ చేయడం వలన మన భరద్వాజ్ మాస్టర్ గారు యొక్క గురు బంధువులు, ఆర్గనైజేషన్లు, మెంబర్స్, సేవకులు అందరూ కూడా ట్రస్ట్ వారికి ఈ యొక్క టెంపుల్స్ వారికి కూడా పరిచయం. అదేవిధంగా వాళ్ళు మాకు ఏది అడిగినా కాదు అని అనకుండానే చేస్తున్నారు. అంటే స్వామి ప్రజలు భక్తులు కూడా ఒక చిన్న విన్నపం అనేటువంటిది చేశారు. ట్రస్ట్ వాళ్ళు అయితే చాలా శుభ్రంగా, చాలా నీట్గా, చాలా పద్ధతిగా భోజనాలన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా చాలా నీట్గా ఉన్నాయి. కానీ గుళ్ళో చుట్టుపక్కల చాలా బాగా ఇదిగా కనబడతా ఉంది. కాబట్టి దాన్ని కూడా మన గవర్నమెంట్ పంచాయతీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం కానీ లేకపోతే గుడి వాళ్ళకి తీసుకెళ్ళి మీ ట్రస్ట్ కొంచెం విన్నవించి వాళ్ళని కొంచెం నీట్గా ఉండేటట్టు దానికి ప్రయత్నిస్తారా ఏమన్నా? అలా ప్రయత్నాలు జరిగినాయి. వాస్తవం కూడా మేము 14 సంవత్సరాల నుంచి ప్రారంభించిన తర్వాత వచ్చి దత్తభిక్ష పెట్టే వాళ్ళల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. గత కాలంలో ఇక్కడ గురు సంప్రదాయ ప్రకారంగా, దత్త సంప్రదాయం ప్రకారంగా ఎల్లుల్లిపాయలు వాడకూడదు, ఈనాటికి వాడలేదు. అదేవిధంగా మమ్మల్ని చూసుకుని మమ్మల్ని అనుసరించి చాలామంది ఈ దత్తభిక్ష పెట్టేవాళ్ళు అందరూ కూడా ఆ యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారని నా యొక్క ఆలోచన. అలాగే జరుగుతున్నది కూడా చాలా మట్టుకు. అదేవిధంగా మన ట్రస్ట్ వాళ్ళకి, ఆ యొక్క దేవస్థాన కమిటీ వాళ్ళకి కూడా మేము చాలా సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాం. వాళ్ళు మాకు సరిపడా అనుకూలమైన అవకాశాలు ఇచ్చి మనకి తోడ్పడుతున్నారు, సహాయ సహకారాలు అందజేస్తున్నారు. రెండోది స్వామి, నిన్న మేము మన సంగమంకి వెళ్ళినప్పుడు సంగమంలో మాకు ఒక చిన్న విషయం తెలిసింది. అక్కడ ఏంటంటే గతంలో అంటే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ సంగమంలో ఎలాగుందంటే వచ్చినటువంటి భక్తులందరూ కూడా అక్కడ స్నానాలు చేసి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోయి చండాలంగా ఎక్కడ పడితే అక్కడ బట్టలు గందరగోళం గలీజ్గా ఉన్నది. మరి అక్కడ భక్తులు కూడా చాలా మంది దాన్ని ఇట్లా కమిటీ వాళ్ళకి చెప్పి దాన్ని శుభ్రం చేయమని చెప్పి అన్నారు. మా దృష్టికి ఏమొచ్చిందంటే గతంలో మన భరద్వాజ మాస్టర్ గారి ట్రస్ట్ తరఫున ఆ బట్టలన్నీ కూడా తీసేసేటువంటి ఒక కార్యక్రమం, సేవా కార్యక్రమం చేశారని చెప్పని తెలిసింది.
అది నిజంగా అది ఆ భరద్వాజ మాస్టర్ గారు నేర్పించినటువంటి సేవా దృక్పథంతో మీరు ఈ కార్యక్రమాలు చేయగలిగారు. కానీ మీరు ఎవ్వరు కూడా చేసే పరిస్థితి లేదు. ఇక్కడ పంచాయతీ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కూడా ఈ గురు పౌర్ణమి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదన్నా మీరు ఆ సేవ లాంటిది ఏమైనా పెట్టి చేయడానికి ఏదైనా అవకాశం ఉందా, క్లీన్ చేయడానికి? 100% అదే ప్రయత్నంలో ఉన్నాము. గత 4-5 ఏళ్ల క్రితంలో ఈ తంతుకు సేవ అంటే చేసింది కూడా ఈ అష్టదర్థాల్లో ఉన్న విడిచేసిన బట్టల్ని ఎన్ని కూడా ఏంటి అంటే అవన్నీ కూడా మన ఒడ్డుకు తీసుకొచ్చి ట్రాక్టర్లతో పోగు చేసి మేమంతా ఒకసారికి చేర్చి మనం పంచాయతీ వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాము. అదేవిధంగా వాటిని రిమూవ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వచ్చే భక్తులందరూ కూడా ఈ అష్టతీర్థాల్లో ఏదో ఒక తీర్థంలో సంఘంలో ఎక్కువగా ఒక నమ్మిక స్నానం చేసి ఒంటి మీద వస్త్రాలని అక్కడ ఇడిచిపెట్టేసి మరలా నూతన వస్త్రాలు కానీ లేకపోతే వేరే బట్టలు కట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయినది. అది మనం మార్చడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసాం. అది కమిటీ వారికి కూడా, దేవస్థానం వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి కూడా దృష్టిలోకి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పరిధులు, మాకు పరిమితమైన పరిధులు ఉన్నాయి, అంతకుమించి మేము చేయలేము అని అనడం. అదేవిధంగా మేము ఆ దృష్టిలో పెట్టుకుని కూలక్షంగా మన ట్రస్ట్ వారు దానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల ఒక 5-6 రోజులు పౌర్ణమి ముందు, అమావాస్య ముందు వచ్చి మనం ఆ వస్త్రాలన్నింటినీ కూడా రిమూవ్ చేయాలని మా యొక్క సంకల్పం. ఓకే అండి, మంచిది. మరి ఇప్పుడు మీరు ఇంకా ఈ రోజు గురు పౌర్ణమి అయిపోయింది కదా, మరి ఇంకెన్ని రోజులు ఉంటారు ఇక్కడ? మేము ఇంచుమించుగా 1 రోజు 2 రోజులు ఉండి ఇక్కడ అన్నీ ఏంటి ఇక్కడ ఉన్న ఏర్పాట్లకు సంబంధించిన అన్ని చూసుకుని మరల పేమెంట్స్ అన్నీ కూడా చూసుకుని మేము బయలుదేరి వెళ్తాం. మళ్ళా పౌర్ణమి ముందు 7 డేస్ సప్తాహపారాయణ కోసం 10 రోజుల ముందు వస్తాము. అది దిగ్విజయంగా కొనసాగటం, ఈ వచ్చిన యాత్రికులకు, ఈ సప్తాహపారాయణ చేసే భక్తులకు, గురు బంధువులందరికీ కూడా వసతి కల్పించడం. ఏదో కొద్ది గొప్ప వాస్తవంగా ఏంటంటే కొన్ని లోటుపాట్లు ఉంటే వాళ్ళు కూడా, గురు బంధువులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందజేయడం, వాళ్ళ సూచనల్ని సలహాలని పాటిస్తూ మెరుగైన పరిస్థితులకు సృష్టించుకుని అనుకూలంగా మేము నడుచుకోవడం వల్ల ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దత్తభిక్ష దిగ్విజయంగా చేయగలుగుతున్నామని మా యొక్క ఆలోచన. ఓకే అండి, మంచిది. మీరు ఈ కార్యక్రమాన్ని ఇంతగా దిగ్విజయంగా జరిపి గురు పౌర్ణమి రోజు దాదాపు 2500 మంది పైచిలకు ఈ రోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా భోజనాల కోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. చూడండి, అటుపక్క భోజనాల కోసం చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికే 12 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాదాపు టైము 4 కావస్తుంది. అయినా కూడా భోజనాల కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారంటే ఇక్కడ భోజనాలు దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిని దానాలన్నిట్లో కంటే అన్నదానం గొప్పదని బాబా వారు చెప్పారు. అదే బాటలో నడుస్తున్నటువంటి మీ అందరికి కూడా ఈ ట్రస్ట్ తరపున, ఈ CCTV తరపున, భక్తుల తరపున మీకు మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రెండోది, మీరు భక్తులు అడిగినటువంటి కోరిక మేరకు ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం అనేటువంటిది జరపాలని, ఖచ్చితంగా మీరు షిరిడీలో ఏ రకంగా అయితే అందరికీ అక్కడ రుచికరమైనటువంటి భోజనం ఉండదు, కానీ మన ట్రస్ట్ తరపున స్వామి వారు ఆ రోజు ఏ రకంగా అయితే మీకు చెప్పారో సేవల్లో అన్నిట్లో అన్నదాన సేవ గొప్పదని, వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా ఆశించకుండా మీరు ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా అక్కడ అన్నదాన కార్యక్రమం అనేటువంటిది చాలా గొప్పగా సాగుతుంది. అలాగే మన గాన్గాపూర్ లో కూడా జరగాలని స్వామివారి సమక్షంలో మన CCTV కోరుకుంటుంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మరొకసారి CCTV వారికి ధన్యవాదాలు. మాకు పూర్తిగా సహకరిస్తూ పిలవంగానే నేను వస్తానండి వారు సయ్యద్ కాజాముద్దీన్ గారు రావడం, ఈ యొక్క ఎందుకంటే ఈ అష్టతీర్థాల గురించి, మేము చేసే కార్యక్రమాల గురించి చాలా మందికి తెలియని భక్తులకు తెలిసి మరలా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలని, ఈ దత్తభిక్ష మా ట్రస్ట్ ద్వారా అందరూ ఆనందంతో ఆనందపడాలని మేము మనసారా కోరుకుంటూ ప్రతి పౌర్ణానికి ఇదే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఈ రాజేంద్ర మఠంలో ఇలా కొనసాగుతూ 14 ఏళ్ళ నుంచి కొనసాగిస్తున్నాము. మరొకసారి వచ్చిన యాత్రికులకు, గురు బంధువులకు మరొకసారి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ CCTV వారికి మరొకసారి ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఉన్నాం. చాలా బాగా